ఒక పూజారి వచ్చి మా ఇంటికి వచ్చి ₹1 వెళ్ళ ఎగరేసి బొమ్మ పడితే బతుకుతారు, మీ అమ్మ బ్రతికిద్ది, ఒకవేళ బొరుసు పడింది అనుకో చనిపోద్ది. ఆయన ఎగరేసాడు, అది బొరుసే పడింది. ఇక నేనేం చెప్పను, నేనేం చేయలేను అని వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన కొద్ది రోజులకే మా అమ్మ చనిపోయింది. కొద్ది రోజులకే మా మామయ్య కూడా చనిపోయాడు. ఒక కత్తి వల్ల నాన్నగారు, తాతగారు, అమ్మగారు, మామయ్య గారు, ఒక కత్తి వల్ల ఎంతమంది చనిపోయారన్న? చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతే క్లాస్ నుంచి ఫుల్ డ్రింకర్, చెప్పేవారు లేరు, అర్థం చేసుకునేవారు లేరు. ఒక్క డ్రెస్ని 3 నెలలు వేసుకున్నాను. ఎన్నో పరిస్థితుల మధ్య చెప్పులు లేక రోడ్డు పక్కన చెత్తలో నడిచిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఎంత పరిస్థితి అంటే ఒక్కొక్కసారి బట్టలు ఉండేవి కావు, ఎంత ఇబ్బంది అయినా అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. నేను నమ్మలేదు, మా కుటుంబం అంతా విగ్రహారాధన చేసేవాళ్ళు. కానీ దేవుని కృప మొదటి కోసం ఈ యవ్వన కాలంలో పాప విషయంలో చచ్చినోళ్ళైతే దేవుడు బలంగా వాడుకుంటాడు. మొత్తం వదిలిపెట్టేసి ఈ చావైనా బతుకైనా నీ కోసమే ప్రభువా, నేను లోకాన్ని వద్దనుకుంటున్నాను, నాకు నువ్వు కావాలి, దేవుని పాదాల దగ్గర వ్యక్తిగత సంబంధం కలిగి దేవుని పాదాల దగ్గర నేర్చుకునే వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు, గొప్పగా నిలబడతాడు. ప్రపంచాన్ని తల్లకిందులు చేసేది ఒక్క ప్రార్థన పరులు మాత్రమే. ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను అందరి దగ్గర. ఈరోజు నేను కోరుకునే గొప్ప విషయం చెప్పనా, ఈ సాక్షి వినులు ఎవరైనా సరే దేవునికి నువ్వు కావాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి విధానంలో నడుస్తున్నా సరే, నా బతుకును మార్చిన దేవుడు, శవంలా పడి ఉన్న మా కుటుంబాన్ని, ఎముకల్లాగా పడిపోయిన మా జీవితాన్ని ఒక్క మాటతో తిరిగి లేవనెత్తిన దేవుడు, తిరిగి లేపిన దేవుడు, ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నిన్ను కూడా లేవనెత్తగలిగిన దేవుడు, నిన్ను కూడా కాపాడగలిగిన దేవుడు యేసే దేవుడు. ఆయన చెంతకు చేరు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నేను మీ తమ్ముడు మార్కుని. ఇప్పటి వరకు మన ఛానల్లో అనేకమైన సాక్ష్యాలు విని మీరు ఎంతగానో బలపడ్డారు. మరొక అద్భుతమైన సాక్ష్యం ద్వారా ఎలా మీ ముందుకు రాటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి మహిమ ఘనత కలుగునుగాక. అన్న ప్రైజ్ లార్డ్. అన్న పేరు రవిరాజు. యవ్వన కాలంలోనే రక్షించబడి యవ్వన కాలంలోనే బహుబలంగా వాడబడుతున్నారు. వారు మన మధ్యలో ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదం. ఈ సాక్షి వినటం వల్ల మీరు అనేక మంది బలపడతారు. ఈ సాక్ష్యాన్ని తప్పకుండా చూడండి, మీ వంతుగా అనేకులకు షేర్ చేయండి. అన్న ప్రైజ్ లార్డ్. అన్న మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది, క్లుప్తంగా వివరంగా చెప్పండి అన్న. నా పేరు రవిరాజ్ అండి. మాది ఆంజనేయపురం, తిరువురు దగ్గర. దేవుడు నన్ను తన సేవకు పిలుచుకొని వెన్నవెల్లి కోకిలంపాడులో సేవ చేయడానికి, అంటే తిరువురు దగ్గర ప్రాంతాలలో సేవ చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయారు. పూర్తిగా సాక్ష్యాన్ని నేను తెలియజేస్తాను, ఎలా చనిపోయారు ఏంటనేది కూడా. ఈరోజు దేవుని కృపను బట్టి సేవ చేయడానికి దేవుడే, ప్రత్యేకంగా దేవుడే సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా పూర్తిగా మీరు ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని కూడా కంటిన్యూ చేసి పూర్తిగా చూడండి, అనేకులకు షేర్ చేయండి. సాక్ష్యం అనేది ఒకళ్ళని బలపరుస్తుంది, ఒకళ్ళని బ్రతికిస్తుంది. అలాగే నా జీవితంలో కూడా ఎన్నో చావులు మరణాలు చూశాను. నేను కూడా చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో దేవుని మాట, దేవుని స్వరం అనేది నాకు వినబడి ఆయన బ్రతికించాడు కాబట్టి నేటికి బ్రతుకున్నాను. దాంట్లో సందేహం లేదు. ఎందుకనంటే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉంటాయి. ప్రత్యేకమైన ప్రణాళికలు. ఒకడిని చావు నుంచి శవంతో దేవుడు మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. శవాన్ని జీవంగా మార్చగలిగిన దేవుడు. దేవుడు శవాలతో మాట్లాడాడండి, లాజర్తో మాట్లాడు. అలాగే బతుకుతున్నా అనే పేరున్న నాతో దేవుడు మాట్లాడాడు. కానీ చచ్చిన వాడిని నేను. కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ జీవపు మాట చచ్చిన నన్ను జీవంగా మార్చింది. ఆమేన్. ఈరోజు దేవుడి కోసం బతుకుతున్నాము. అన్నీ చంపుకొని దేవుని కోసం బతకడానికి మెయిన్ రీజన్ దేవుడు మాట్లాడాడు, దేవుడు బ్రతికిస్తున్నాడు. దేవుని జీవం, దేవుడు అనగా పరిశుద్ధాత్ముడే దీనికి సారథ్యం వహించి నడిపిస్తున్నారు. యవ్వన కాలంలో ఎంతోమంది త్రాగుడు వ్యసనాలకు నేను గురయ్యాను. 7th క్లాస్ నుంచి ఫుల్ డ్రింకర్, ఇష్టం వచ్చినట్టు తాగేవాడిని. ఎలా పడితే అలా జీవించేవాడిని. పూర్తి వ్యసనాలతో చిక్కుకున్న నన్ను దేవుడు విడిపించాడు. ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు. నేను చిన్నతనంలోనే, నేను పుట్టినప్పుడే హాస్పిటల్లో చనిపోయానంట. మా మామగారు చెప్పారు ఈ విషయం నాకు. నేను చనిపోయానంట.
వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్నారు, ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న ఒక నర్సు డాక్టర్ గారు తెలియదు అంతగా, ఆవిడ గారు చిన్న ప్రార్థన చేశారంటండి. దేవుడు ఆశ్చర్యకరంగా చనిపోయిన నన్ను బ్రతికించాడు. ఆమేన్. ఆమేన్. నేను పుట్టక ముందు నుంచి దేవునికి నా పైన ఉద్దేశాలని, నేను పుట్టిన తర్వాత కూడా దేవుని ఉద్దేశాలని. ఎందుకంటే చచ్చి బెడ్ మీద పడిన నన్ను దేవుడు చిన్న ప్రార్థనతో పైకి లేవనెత్తాడు. అది అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒక 2 years ఆ టైంలో నాకు 2 years వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న వేరొక ప్రాంతం వెళ్ళారట. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం, ఆ వెదర్ నాకు పడక జలుబు బాగా చేసి అది నిమ్ముగా మారి మరలా కదలికలు లేకుండా పడిపోవడం, కదలికలు ఏమాత్రం లేకుండా పడిపోవడం, హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకోవడం, ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళిన ప్రయోజనం లేదు. కానీ మరలా కుటుంబం అంతా కలిసి అన్యులు విగ్రహారాధికులు కానీ మొదటిగా ప్రార్థన చేశారు కదా, అదొక చిన్న విశ్వాసం వీరి జీవితంలో ఒక అద్భుతం జరిగించిందండి. అందరూ కలిసి మరొక చిన్న యేసయ్యకి చిన్న ప్రార్థన చేద్దామని చేస్తే చచ్చిన పరిస్థితిలో ఉన్న నన్ను, లేకపోతే చనిపోయాను, హార్ట్ బీట్ కూడా అంతగా లేదు, అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ప్రార్థన చేస్తే తిరిగి మరలా పైకి లేవనెత్తాడు. ఆమేన్. తిరిగి మరలా పైకి లేవనెత్తాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకని పట్ల దేవునికి ఉద్దేశాలు ఉంటే వాడు చచ్చిన పైకి లేపుతాడు దేవుడు. చచ్చిన పైకి లేపుతాడు. కొట్టైనా దగ్గర తీసుకుంటాడు, చావులోకి పంపించని తీసుకుంటాడు. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో వింటున్న వాళ్ళు కొంతమందికైనా చెప్పే మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతుంటాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలుచుకుంటున్నాను అని పదే పదే దేవుడు చెప్తుంటాడు. వినట్లేదా? దేవునికి మాటకు ఒప్పుకోవట్లేదా? లోబడట్లేదా? అయితే నష్టాన్ని చూస్తావు, మరణాలు చూస్తావు. జాగ్రత్త. దయచేసి దేవుడు మాటకు మనం లోబడితే, దేవుని మాటకు లోబడే వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. దేవుడు దీవిస్తాడు. దేవుని మాట వినని వ్యక్తుల్ని దేవుడు గద్దిస్తాడు, కొడతాడు అంతకైతే. కాబట్టి చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా జీవితంలో మరలా చచ్చిన పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు పైకి లేవనెత్తాడు. అప్పుడు విశ్వాసం కలిగింది అందరికీ. అయినా ఈ విగ్రహారాధనలోనే అందరూ ఉన్నారు, విగ్రహారాధనలో జీవిస్తున్నారు. మా మామగారు అయితే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని పూజలు చేసేవాళ్ళు, కుటుంబం అంతా చేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మా మామగారికి ఆయాసం బాగా వచ్చేది, ఎప్పుడు హాస్పిటల్లో ఉండేది. అయితే ఎవరో చెప్పడం వల్ల ఆ ప్రార్థనకి వెళ్తే బాగుపడతారు అనే విషయం తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేది. ఆర్సీఎంకు ఇక్కడికి వెళ్తూ చిన్న ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. కొద్దిగా విశ్వాసం చూపించేవాళ్ళు. అయినా విగ్రహారాధనే. ఇంత విగ్రహారాధన జరుగుతున్న ఈ క్రమంలో మీరు నమ్మండి, మా నాన్నగారు లారీకి వెళ్తారు. ఆయన లారీకి వెళ్ళి ఒక అడవిలో వాటి మధ్యలో వెళ్ళినప్పుడు, మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద, ఒక పెద్ద చెట్టు కింద రక్తంతో తడిసిన ఒక కత్తి ఉందంట. ఆ కత్తిని పొలాలను నరకడానికి ఉపయోగపడిద్ది, చెట్లు నరకడానికి ఉపయోగపడిద్దని ఆ కత్తి తీసుకుని వచ్చాడట. ఆ కత్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో తీసుకొచ్చిన కొద్ది రోజుల నుండి శ్రమలు, శోధనలు, లేకపోతే కొట్టుకోటావులు, ఇబ్బందులు. ఎందుకంటే అంతకుముందు మా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు లేవు, హ్యాపీగా ఉండేది. ఇంచుమించు 20 members లేకపోతే 30 members ఎప్పుడు ఉంటారు ఇంట్లో, పెద్ద ఫ్యామిలీ, ఎప్పుడు హ్యాపీగా ఉండేది. ఊరు మొత్తం మా ఇంటి దగ్గరే కూర్చునేవాళ్ళు, సినిమా వేసేవాళ్ళు. సినిమాలు వేస్తే అందరూ, పాత సినిమాలు అన్నీ వేస్తే అందరూ కూర్చొని చోటనే కళ్ళారు చూసేవాళ్ళు. ఊరు మొత్తం కూర్చునేవాళ్ళు, హ్యాపీగా ఉండేది. ఒక పండుగ వచ్చిందంటే ఇంటిల్లి పాది ఒకే కొండలో తింటాం, హ్యాపీగా. ఎంత బాగుండేదో, హ్యాపీగా ఉండేది కుటుంబం అంతా. అలాంటి కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినాయి, కొట్టుకోవడం స్టార్ట్ అయింది, ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, అప్పులు స్టార్ట్ అయినాయి. ఎన్నో పరిస్థితులు చెలరేగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మా నాన్న కత్తి తీసి ఇంట్లో పెట్టినప్పుడు మా నాన్నకి స్టార్టింగ్ జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం పెరుగుతూ ఉండగా చికెన్ తిన్నప్పుడు అవి కామెర్లుగా మార్చబడ్డాయి. సరే, ఎన్నో హాస్పిటల్ తిప్పాం, ప్రయోజనం లేదు. ఎంతోమంది ఎన్నో చేశారు, ఉన్నాయి అమ్మేశారు, ఇంట్లో ఎన్నో అమ్మేశారు. అయినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఎన్నో హాస్పిటల్ తిప్పాం, హైదరాబాద్, విజయవాడ అని ఎంతో హాస్పిటల్ తిప్పాం, కానీ ప్రయోజనం లేదు. ఇంటికి తీసుకొచ్చాం. అయ్యేంటో కామెర్లు ఎక్కువైపోయినాయి. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను కత్తి తీసి ఇంట్లో పెట్టాను, అది ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నాడు. చూస్తే అది రక్తంతో తడిసిన కత్తి. ఏంటంటే కొండ ప్రాంతాలలో, అడవుల్లో పిల్లల్ని బలించేది, మనుషులను నరబలి చేసే కత్తి అట. మరి అలాంటి కత్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇది ఇంట్లోకి రాగానే ఇక పరిస్థితులు స్టార్ట్ అయినాయి.
వ్యతిరేక పరిణామాలుగా మార్చబడ్డాయి. చూడండి, అది ఇంట్లోకి వచ్చిన కొద్ది రోజులకే మా నాన్నగారికి కామెర్లు ఎక్కువైపోయి మా నాన్నగారు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన 3 రోజులకే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. పూర్తిగా కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయి, లేవలేని పరిస్థితి. శరీరం అంతా పచ్చగా ఎల్లోగా అంటే పసుపుగా మారిపోయింది. పూర్తిగా చూడలేని పరిస్థితి. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. అందరినీ కళ్ళు ఇలా చూస్తున్నాడు కానీ నీళ్ళు వస్తున్నాయి. మా నాన్న నేను అది నేను చూశాను. ఇంచుమించు నేను 4th క్లాస్లో ఉన్నాను మా నాన్న చనిపోయినప్పుడు. తెలియదు, అందరూ ఏడుస్తున్నారు కాబట్టి నేను కూడా ఏడవాలని, పిల్లలు ఏడిస్తే ఎలా ఉంటుందో సేమ్ అట్లా ఏడుస్తున్నాను. కానీ మా నాన్న నన్ను మా తమ్ముడిని చూస్తూ కళ్ళల్లో నీళ్లు కారడం నేను చూశాను. ఈరోజు గుర్తు తెచ్చుకుంటే చాలా బాధేస్తుంది. కానీ మా నాన్నగారు రక్షణ లేకుండానే చనిపోయారు. తెలియదు కదా, అన్యులు తెలియదు. అయితే మా నాన్న చనిపోయిన 1 ఇయర్కి మా తాతగారికి ఇక్కడ గడ్డ వచ్చింది. అది పెరుగుతూ పెద్దదైపోయి పురుగులు పడిపోయాయండి. ఎన్నో ప్రాంతాలుగా అంటే ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ ప్రయోజనం లేదు. అది పెరిగి ఎన్ని ట్రీట్మెంట్ చేసినా కానీ ప్రయోజనం లేదు. అవి పురుగులు పడిపోయి 1 ఇయర్కి మా నాన్న చనిపోయిన 1 ఇయర్కి మా తాతగారు కూడా చనిపోయారు. మా తాత చనిపోయిన మరలా 1 ఇయర్కి మధ్యలో మా అమ్మగారికి ఇక్కడ గడ్డ వచ్చిందండి. మరలా గడ్డ వచ్చింది. ఫస్ట్ నాన్న చనిపోయారు, తర్వాత తాతగారు చనిపోయారు, 3వసారి అమ్మగారికి గడ్డ వచ్చింది. ఇప్పుడు అమ్మగారికి గడ్డ వస్తే అది ఆపరేషన్ చేయించాం. ఉన్నవన్నీ అమ్మేస్తున్నాం, ఏమీ లేవు. మొత్తం ఏం జరుగుతుంది అంటే మా మావయ్య వాళ్ళు కానీ వీళ్ళందరూ మనీ పెడుతున్నారు. అయినా కానీ ఆ గడ్డ తీసేశారు. మా అమ్మగారి గడ్డ తీసేశారు. ఎప్పుడైతే గడ్డ తీసేశారో ఆ రక్తం కానీ ఆ వాటర్ కానీ తలలో గడ్డలు కట్టేసాయి. దీనివల్ల ఏమైందంటే హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లలను చూడాలని, అప్పుడు నన్ను హాస్టల్లో వేశారు. తమ్ముడు నేను ఇద్దరం కలిసి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాం హాస్పిటల్కి. ఆ రోజు మా అమ్మ పట్టుకుని నడుస్తూ ఉంది. అదేంటి పట్టుకుని నడవటం ఏంటి, బాగానే ఉంది కదా, ఏంటి ఇలా అయిపోయింది అని నేను అడుగుతున్న ఈ క్రమంలో మా అమ్మగారు చెప్తా ఉంది, సరేలయ్యా ఇదైతే అయిపోయింది, సరే వదిలే. అంతకుముందండి మా అమ్మగారు ఇలాంటి పరిస్థితులన్నీ విపరీత పరిణామాలుగా మార్చబడుతూ ఉంటే, చర్చి పని జరుగుతూ ఉంటే ఆ చర్చి పని దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆ చర్చి పని చేసిందండి. ఆ చర్చి పని చేస్తూ చర్చికి వెళ్ళాలనిపించింది. దేవుని గురించి తెలుసుకుంది. ఇక దేవుని పనిలోనే ఉంది. నేను చాలా సంతోషించే విషయం ఏంటంటే మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండే ఆ ప్రార్థన వినేవాడినండి. మా అందరినీ దేవుడు ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు లోనికి. అయితే ఎప్పుడైతే మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉందో ఆ ప్రార్థన వినేవాడిని. పడుకొని ఆ ప్రార్థన వినేవాడిని, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. నేను అలా చేశానయ్యా, ఇలా బ్రతికానయ్యా, అలా బ్రతికానంటే మనకు తెలియదు కదా అన్నట్లుగా ఉండేవాడిని. సరే, మా అమ్మగారు దేవుని మహాకృపను బట్టి అందరినీ క్షమాపణ అడిగారు. దేవుడి పిలుపు మేరకే ఆవిడ గడ్డ పెరిగిందండి. అది అయిపోయింది, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు యేసయ్య కోసం బ్రతకండి, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండండి, కానీ యేసయ్య కోసం బ్రతకండి. ఈ మాట అద్భుతమైన మాట అండి. నా తల్లి చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, యేసయ్య కోసం బ్రతకండి, లేకపోతే చచ్చిపోండి. ఏంటంటే ఒకనొకప్పుడు అసలు మా అమ్మకి యేసుక్రీస్తు వారి గురించి ఏంటో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారి కోసం బతకండి లేకపోతే చచ్చిపోండి అందంటే యేసుక్రీస్తు వారిని ఎంత నమ్మిందండి, ఎంత నమ్మింది. అసలు యేసుక్రీస్తు వారు కాదు, లోకం అంటే ఇష్టం, సినిమాలు, ఎంజాయ్మెంట్. మా అమ్మగారికి నిజం అంత ఇష్టం, అంత లోకంలో ఉండి అంత ఫ్యాన్స్కి ఇలా చేసే ఆవిడ, మా అమ్మగారు బతికితే వేసే కోసం బతకని లేక చచ్చిపోయి. నేను అనుకున్నాను మనకు అన్నీ కుదరదు కానీ సైలెంట్గా ఉండని చెప్పాను. మా అమ్మకి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఇంచుమించు 7th క్లాస్ నుంచి తాగడం స్టార్ట్ చేశాను. నేను 7th క్లాస్లోనే మందు తాగా? ఎస్, 7th క్లాస్ నుంచి ఫుల్గా తాగడం జరిగింది. చెప్తే నేను వినలేదు, సరే ఓకే వదిలేశాను. ఆ రోజు మా అమ్మగారు నేను చెప్పడం స్పష్టంగా విన్నాను, యేసయ్య కోసం బ్రతకండి అని. మా అమ్మ ఎప్పుడు నా ప్రాణప్రియుడా, నా యేసయ్య అనే పాట ఎప్పుడు పాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ పాట పాడుకుంటూ ఏడ్చేది. నన్ను కన్న తండ్రి, నా యేసయ్య పూజింతును ఓ పూజారుడా,
నీవుగాక నాకు ఎవ్వరు లేరయ్యా, నీవే నీవే అని ఎప్పుడు ఏడ్చుకుంటూ పాడేది. నిజం ఒకసారి మా అమ్మ చనిపోయిన రోజు గుర్తొచ్చినప్పుడు ఆ పాట పాడుతూ ఉంటే నిజంగానే ఈ లోకంలో ఎవరు లేరయ్యా, మత్తు నువ్వేనయ్యా, ఈ లోకంలో ఎవరు ఆదుకోరయ్యా, ఈ విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటే నిజంగా నాకు ఆ పాట పాడినప్పుడు చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. మా అమ్మగారు ఆ మాట చెప్పారంటే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను. మరలా కొద్ది రోజులకి ఫోన్ వచ్చింది, రావాలి ఇంటికి రావాలని చెప్తే. ఇంటికి వెళ్తే మంచంలో పడిపోయింది. అసలు కాళ్ళు చేతులు కూడా లేవలేని పరిస్థితి అమ్మకి. ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకున్నాను. కానీ విశ్వాసం విషయం ఏంటంటే, ఆ విశ్వాసంలో గొప్ప విధానం ఏంటంటే, మా అమ్మగారు దేవుని దగ్గరికి వెళ్ళిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని నా ముందు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని నన్ను క్షమించు, నేను తిట్టాను, ఇలా అరిచాను, నన్ను క్షమించు, చిన్న విషయంలో చిన్న తప్పు విషయంలో కూడా దేవుని దగ్గర క్షమాపణ అడిగిందండి. చాలా సంతోషించాను. ఇప్పుడు ఇంకా చాలా సంతోషిస్తాను. మా నాన్న అయితే రక్షించబడలేదు కానీ మా అమ్మ రక్షించబడింది. దాన్ని బట్టి దేవునికి మహిమ. అప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆదివారం మేము అలా ప్రార్థనకని వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అమ్మ చనిపోయి ఉన్నారు. ఆదివారం రోజు సాయంత్రం చనిపోయారు. ప్రభు చెంతకు వెళ్ళిందని మేము చాలా సంతోషించాం. అయినా బాధే. అలా తీసుకెళ్ళి పాతి పెట్టి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు అంటే చిన్న రోజు పెద్ద రోజులు చేయాలి అని ఉంటారు కదా, ఈ రోజులు చేయాలన్న ఈ క్రమంలో మాట్లాడుతున్నారు. అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికే అందరినీ చూసుకున్నాం. వాళ్ళ నాన్నే, వాళ్ళ అమ్మని, మా నాన్నే, వీళ్ళందరూ చూసుకున్న డబ్బులు లేవు, మేము పెట్టుకోలేమని మా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న క్రమంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు గొడవలు పడుతున్నారు. ఈ గొడవల మధ్యలో మా పెద్ద మావి వచ్చేసి, మీరు కూడా చచ్చిపోండిరా. ఎందుకని ఆ మాట అంటే మా ఇద్దరిని ఎవరు చూడాలి? మరి వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఎవరు చూడాలి? ఎవరు చూడలేరు. మరి ఎలా? మా మావయ్య కోపం వచ్చేసి, మీరు కూడా చచ్చిపోతే పోయి పాతి పెట్టి వస్తున్నానా, చనిపోండి, అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు చిన్నవాడిని అయినా కానీ ఏడుపు వచ్చేసిందండి. వెంటనే మా మామగారు వచ్చేసి, మీరు ఎవరో చూడకపోయినా పర్లేదు, నేను చూసుకుంటానని దగ్గర తీసుకుని కౌలించుకున్నారండి. ఎంతోమంది ఎన్నో తీర్మానాలు చేశారు. వీళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళు, వీళ్ళకి మేము ఎలా అండగుంటాం అలా అండగుంటాం అని ఎంతోమంది వచ్చారు. కానీ నిజం మా అమ్మగారు లేకపోతే ఈరోజు నేను సేవలో ఉండేవాడిని కాదండి. మా అమ్మమ్మగారు నన్ను, మా తమ్ముడిని చాలా ప్రేమగా, తనకు లేకపోయినా మమ్మల్ని పెంచిందండి. మా కోసం కూరగాయలు అమ్మింది, కాయలు అమ్మింది, మా కోసం అన్ని పనులు చేసింది. మమ్మల్ని మేము ఖాళీ కడుపులతో ఉండకూడదని. ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి, అన్నీ అమ్మేసుకున్నారు, అన్నీ పాడు చేసుకున్నారు. ఇవన్నీ క్రమంలో ఏమీ లేదు. మా అమ్మగారు కూరగాయలు అమ్మే స్టేజ్కి వెళ్ళిపోయింది, పనులు చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. సరే, మమ్మల్ని అన్ని విధాలుగా చేసింది. అది అయిపోయింది. మా అమ్మగారు కూడా చనిపోయారు. కొద్ది రోజులకి మరలా ఒక 1 year దాటిన తర్వాత మా మావయ్య చనిపోయాడని పిలుపు వచ్చింది. ఏ మావయ్య అయితే ఆ మాట అన్నాడో మళ్ళీ తప్పు అయిపోయిందిరా, సారీ అని అడిగాడు. కానీ ప్రతి నెల 1500 నాకు ఇచ్చేవాడండి, బట్టలకు కానీ ఖర్చులకు కానీ. మా పెద్ద మావయ్య ఎప్పుడు ఇస్తూ ఉన్నాడు. చాలా మంచివాడు, కానీ కోపం బట్టి అలా అన్నాడులే, కానీ చాలా మంచివాడు. ఆయన కూడా తాగి బాగా తిరుపతి కానీ, పెనుగంచి పూలు కానీ, ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి, చాలా ఊర్లు. ఎప్పుడు ఇక అవే ఆలోచన. విగ్రహారాధన, బహువిగ్రహారాధికుడు, ఫుల్గా తాగేవాడు, ఎనీ టైం తాగుతూనే ఉండేవాడు. కానీ శాలరీలు చూస్తే 40-50 వేలు ఆ రోజుల్లో, 2006, 2005లోనే 40-50 వేలు శాలరీ ఒక్కొక్కరికి, మా వీళ్ళకి. అలాంటి వాళ్ళు తాగుడికి బానిసలైపోయి ఆయన చనిపోయాడని వార్త వినపడింది కర్ణాటకలో. సంవత్సరంన్నర ఆ టైంలో చనిపోయింది. ఇంటికి తీసుకొచ్చారు, మరలా ఆయన పాతి పెట్టేసి అంతా అయిపోయింది. చూడండి, ఫస్ట్ మా నాన్నగారు, మా తాతగారు, మా అమ్మగారు, మా మామయ్య గారు, ఒక్కొక్కరు. తర్వాత అర్థమైంది, ఆ కత్తి తెచ్చి ఇంట్లో పెట్టారంటే దాన్ని బయటపడానంటే ఒక కత్తి వల్ల నాన్నగారు, తాతగారు, అమ్మగారు, మామయ్య గారు, ఒక కత్తి వల్ల ఎంతమంది చనిపోయారన్న. అంటే ఇది ఒక కత్తి ద్వారానే అని చెప్పను, అది ఒకటి. తర్వాత వీళ్ళు కూడా లోకానుసారంగా పాత రోజుల్లో వాళ్ళు చేసిన విగ్రహార్థనే కానీ, నిజదేవుని గుర్తెరగపోవడమే కానీ,
వాళ్ళు చేసిన అతిక్రమలు, అక్రమాలు, శాపం, ఇవన్నీ శాపం, మరణాలు. ఒక ఇంట్లో పదే మరణాలు వస్తున్నాయి అంటే రోగాలు, ఇబ్బందులు, ఆటంకాలు, గర్భాలు మూయబడటం, పెళ్ళిళ్ళు కాకపోవడం, ఇవన్నీ శాపాలకి కారణం. ఆ కత్తి ఎక్కడ తీసుకొచ్చారన్న? అదే ఒక అడవిలో వచ్చి ఒక కత్తని చెప్పడం, అన్నీ కలిసి అందులో ఉన్నాయి ఒక శాపం. అయితే మా అమ్మగారు చనిపోయే ముందు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది పూజారులనే కానీ ఎంతోమందిని తీసుకొచ్చాం, మా ఇంటికి తీసుకొస్తే వాళ్ళందరూ కూడా కోడి కావాలి, అవి కావాలి, బట్టలు కావాలి, అవి కావాలి, ఏదో చేతబడి చేశారు, అవి చేశారు. మీ పెద్ద ఫ్యామిలీ కదా, కుటుంబం అంతా కూడా చిన్న భిన్న అవుతూ ఉంది, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, కాబట్టి మీరు ఇది చేస్తే అయ్యిద్ది, అది చేస్తే అయ్యిద్ది, ఎన్నో చెప్పారు. ఒక పూజారి మా ఇంటికి తీసుకొచ్చారు. వస్తే ఆయన అన్నాడు, రూపాయి బిళ్ళ తీసుకొని బొమ్మ పడితే మీరందరూ బతుకుతారు, బొరుసు పడితే ఈ శాపం కంటిన్యూ అయింది, అందరూ చచ్చిపోతారని అన్నాడు పూజారి. బొమ్మ పడితే అందరూ బతుకుతారు, బొరుసు పడితే మీ అమ్మాయి బతికిద్ది, అంటే మా అమ్మగారు బతికిద్ది. బొరుసు పడింది అనుకో మొత్తం చచ్చిపోతారు, ఆవిడ చచ్చిపోతే అందరూ చచ్చిపోతారని మాట్లాడాడు. శాపం అంటుంది. సరే నిజంగానే ఎగరేసాడు, కిందకు పడితే అది బొరుసే పడింది. నేను చెప్పను అన్నాడు. నేను చెప్పను, ఇక అయిపోయింది, క్లోజ్ అని అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చనిపోయినట్టు అంటే అది జరిగిన కొద్ది రోజులకి ఆయన చెప్పేసి వెళ్ళిపోయిన ఒక వారం రోజులు మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఏమంటాడు పూజారి, మీరందరూ మీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారని అన్నాడు. ఫస్ట్ ఈవిడ చనిపోద్దని అన్నాడు, తర్వాత మీరు కూడా చచ్చిపోతారని అన్నాడు. ఇది జరిగిన మళ్ళీ 1 yearకి మా మామయ్య చనిపోయాడు. అంటే ఒక్కొక్కరు ఆయన చెప్పిన విషయంలో సంవత్సరం ఒకరు చచ్చిపోతూనే ఉంటారు. మరి దీనికి విడుదలంటే ఇక లేదు, మీరు హింతే అని అన్నాడు. పూజారి గారు సంవత్సరానికి వాళ్ళు చనిపోతారు లేదు. ఇది అయిపోయిన తర్వాత భయం వేసి ఒక్కొక్కరికి ఎట్టులా వెళ్ళిపోయారండి. ఆ ఇంట్లో ఏదో శాపం ఉంది, ఆ ఇల్లు ఒక శాపకరమైంది, భూమిలో ఏదో ఉంది, మట్టి తీయాలి, పడేయాలి, ఇల్లుని పడేయాలి, పెద్ద ఇల్లు అది పడేయాలి, ఎన్నో చెప్పారండి. చేతపడి చేశారు. అప్పుడు మీరు చిన్నపిల్లలు ఇన్ని చాలామంది చెప్పారు. ఎన్నో చోట్లకి వెళ్ళాము, వాళ్ళు చేతబడులు చేశారని, అవి చేశారని ఎన్నో చోట్లకి వెళ్ళాం, కానీ ప్రయోజనం లేదు. అయితే మా మామయ్య చనిపోయిన తర్వాత ఎవరో అందరూ చెల్లాచెదిరి మామయ్యలు వేరే ఊర్లు వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారు. ఇలాంటి ఈ క్రమంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నా 10th క్లాస్ అయిపోయింది. మీరు గమనించాల్సిన ఒక గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి, 7th క్లాస్ నుంచి ఫుల్ డ్రింకర్, చెప్పేవారు లేరు, అర్థం చేసుకునేవారు లేరు. నా జీవితంలో చెప్పులు ఉండేవి కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు. ఒక్క జతని 3 నెలలు వేసుకున్నాను. పాయింట్ కూడా నాది కాదు, మా ఫ్రెండ్ది. 3 నెలల తర్వాత వాడి దగ్గరకు వచ్చి, బావా పాయింట్ నాదే కదరా, పాయింట్ ఇచ్చారా అని అంటే, వాడికి పాయింట్ ఇస్తే నాకు పాయింట్లు లేవు. ఇప్పుడు చినిగిపోయిన పాయింట్లు, స్కూల్ డ్రెస్ ఇచ్చిన పాయింట్లు బ్లూ కలర్లో ఉంటాయి. ఆ బ్లూ కలర్లో ఉన్న పాయింట్ తీసుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న టైలరింగ్ చేస్తాడంటే, మిషన్ కొడతాడు, అక్కడ తీసుకెళ్ళి అన్న ఈ పాయింట్ కొట్టండి అన్న అని చెప్తే, సోప్ మనీ రాగానే మీకు డబ్బులు ఇస్తానంటే కుట్టాడు. తమ్ముడు వెళ్ళు, మా క్లాస్మేట్, మా తమ్ముడు, మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్, అప్పో ఏం కాదు, వెళ్ళు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తే, అది కుట్టిన తర్వాత తీసుకొచ్చారండి. సివిల్ డ్రెస్ కూడా అదే ప్యాంట్ వేసుకునేవాడిని. అంటే అంతగా డబ్బులు ఉండేవి కావు, ఎవరు ఇచ్చేవాళ్ళేరు. మా మామగారు సరిపడా ఉండేది. పాపం ఆవిడ కష్టపడి మాకు అవి కొనిటం ఇవి కొనిటం చేస్తూ ఉండేది. ఏదైనా కొత్త బట్టలు కొనిచ్చిందని అంటే, ఈ బట్టలు కొనుక్కుంటారని డబ్బులు ఇస్తే తాగేవాడిని, జల్సాలు చేసేవాడిని. మా వార్డెన్ సార్ ఎప్పుడు వచ్చినా తల్లిదండ్రులు లేని పిల్లవాడని ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఫుల్గా తాగేవాడిని. అలవాట్లు, ఈ అలవాట్లు ఎన్నో, భయంకరంగా ఎన్నో అలవాట్లు అయినాయి. లవ్లు, మళ్ళీ వీటి మధ్యలో ఒక అమ్మాయిని ఎంత గాఢంగా ప్రేమించానంటే, సిన్సియర్గా అంటారు చూసారా, అలా ప్రేమించాను. ఆ సంగతే క్లాస్కి తెలుసు, స్కూల్ మొత్తానికి తెలుసు, సార్లకు తెలుసు, హెచ్ఎం మేడం తెలుసు, అందరూ తెలుసు. స్టాఫ్ రూమే నాకు వ్యతిరేకంగా ఉండేది. కానీ హెచ్ఎం మేడం గారు ఎప్పుడు నన్ను ఎంత ప్రేమించేవాళ్ళు అంటే ఆ రోజుల్లో, నిజమంటే ఈ రోజు కూడా మా క్లాస్మేట్స్ మొత్తం చెప్తారు, మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, రవికి హెచ్ఎం మేడం గారు ఫేవర్. సార్లు, మేడం చాలామంది నన్ను కొట్టాలనుకునేవాళ్ళు, కానీ మేడం కొట్టినిచ్చేవాళ్ళు కాదు. ఎందుకని? అంత ప్రేమించేవాళ్ళు. మా రవి అనుకుంటా, అంటే నాకు ఎవరూ లేరని తెలుసు కదా, బాగా ప్రేమించేవాళ్ళు మేడం. దేవుడు ఆ మేడాన్ని దీవించుగాక. ఆమేన్.
విషయం ఏంటంటే ఫుల్గా తాగేవాడిని, ఇట్లా ఈ లవ్వులు ఈ ఆలోచనలతో ఉండేవాడిని, చదువులో వెనకబడేవాడిని. అంటే నాకు అన్ని వ్యసనాలు అయినాయి కదా. ఈ వ్యసనాల అలవాట్ల వల్ల సరిగ్గా చదివేవాడిని కాదు, ఇష్టానుసారంగా జీవించేవాడిని. ఇలాంటి ఈ క్రమంలో 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఆవిడ కూడా ఆయాసం ఎక్కువ అయిపోయి మంచాన్ని పడిపోయారు. ఈ మంచాన్ని పడిపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక సేవకుడు మెడ్రాస్ నుండి వచ్చాడండి, మీటింగ్స్ నిమిత్తం వస్తే. అప్పుడు ఆయన వచ్చేసి ఏం చేశాడంటే, మీరు పలానా వ్యక్తులనిగా మోకాలు వేయమని చెప్పేసి అంటే మేము మోకాలు వేసాం. నేను ఇంకొంతమంది బ్రదర్స్ కలిసి మోకాలు వేస్తే పాపాలు ఒప్పుకోమన్నాడు. నేనేం పాపం చేయట్లేదు కానీ నేను అనుకుంటున్నా, కానీ ఫుల్గా తాగుతున్నాను, ఇష్టానుసారం జీవిస్తున్నాను. ఆయన అందరినీ పాపాలు ఒప్పుకోమంటే పాపాలు ఒప్పుకుంటూ ఉండగా ఏదో తెలియని భారం బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఈ భారం అంతా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని శక్తిని పొందుకో, దేవుని ఆత్మను పొందుకొని ఆయన తమిళ్లో ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా తెలియదండి, దేవుని ఆత్మ బలముగా నా మీదకి రావటం చూశాను. దేవుని ఆత్మ నాకు తెలియదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే నా మీదకి బలంగా రావటం జరిగిందో ఆ దేవుని శక్తి నన్ను వాళ్ళ కంట్రోల్లో ఉండలేకపోయాను. నాకు తెలియదు. అందరూ చూసి దెయ్యం పట్టింది అనుకుంటున్నారు, కానీ నాకు తెలియదు. భాషలో మాట్లాడుతున్నాను, ఆ భాషలకు అర్థం ఏంటో తెలుస్తుంది. అదేంటి నా నోటికి భాషలు వస్తున్నాయి కానీ వాటి అర్థాలు కూడా తెలుస్తున్నాయి అవును అనుకుంటున్నాను. సరే, ఆ రోజు నుండి మారిన గొప్ప విధానం ఏంటంటే తాగాలనిపించట్లేదు, ఇష్టానుసారంగా ఉండాలనిపించట్లేదు. నేను ఒక గొప్ప విషయం చెప్తానండి. అప్పుడు దాకా మీరు తాగేవాళ్ళన్నా? ఫుల్గా ఎప్పుడైతే దేవుని శక్తి మిమ్మల్ని తాకిందో ఆ రోజు తాగుడు మానేయాలనిపిస్తుంది, తాగాలనిపించట్లేదు. చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే లోకాన్ని దూరం చేస్తూ ఉంటాడు. అది వద్దు, అలా ఉండొద్దు, అలా నడవద్దు, అలా ప్రవర్తించొద్దు, అలా వెళ్ళొద్దని క్లారిటీ చేస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. అది మాత్రం కన్ఫర్మ్. అయితే ఆయన అడిగాం ఏంటంటే అంటే, దేవుడు ఇంతేనయ్యా, అభిషేకించమన్నాడు, అభిషేకించాడు, అంతే. అభిషేకించాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకవేళ నేను చిన్న ప్రార్థన ప్రభావ నీకు స్తోత్రం అనగానే భాషలు మాట్లాడుతున్నాను, ఏదైనా పాట పడితే భాషలు వచ్చేస్తాను, అర్థం కావట్లా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎవరు లేరు, అర్థం కావట్లా. ఇలాంటి క్రమంలో కొందరు వేరే సహోదరులు వాళ్ళు అడవికి వెళ్తున్న సంగతి తెలిసింది. అప్పటి నుండి అడవికి వెళ్ళాలని ఆశ కలిగింది. ఇక ఆ రోజు నుండి అండి ఇక అడవికి వెళ్తూనే ఉదయం 9 గంటలకు అడవికి వెళ్తే సాయంత్రం 6 గంటల దాకా అడవిలోనే ఏం చేసారు? ప్రార్థనే, దేవా స్తోత్రం, స్తుతి యాగం చెల్లించుకుంటూ యేసు రక్తం గురించి, ఇది నా కోసమే, ఈ త్యాగం నా కోసమే. 9కి వెళ్తే సాయంత్రం 6 గంటలకి 6 గంటల వరకు ప్రార్థనే, పాటలో ప్రార్థన, స్తుతి ఆరాధన, స్తుతించుకోవడం, ఇంతే. అలా 1 ఇయర్ అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం జరిగిందండి. కానీ ఈ మధ్యలో జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే, నాకు ఈ ఆత్మ నింపబడిన తర్వాత దేవునితో ఆ అనుబంధంలో ముందుకెళ్తున్న ఈ క్రమంలో నాకు హైదరాబాద్లో ఒక జాబ్ చేయడానికే కానీ వీటికి అవకాశాలు వచ్చినాయి. ఈ అవకాశాల మధ్యలో నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేయడం జరిగింది, ముస్లిం అమ్మాయిని లవ్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నాకు వివాహం చేస్తానని ఎన్నో చెప్పారు. అయితే నాకు వద్దండి అని మాట్లాడటం జరిగింది. ఒకసారి లవ్ జరిగింది, మళ్ళీ అది రెండోసారి. అవును, 2 అమ్మాయిలు ప్రేమించారు. అక్కడికి వెళ్ళాక ఇష్టపడ్డాను, ఏదో మామూలుగా క్యాజువల్గా అన్నట్టుగా ఉంటుంది కదా, అందరూ అలాగే జరిగింది. విషయం ఏంటంటే, అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళు వివాహం చేసుకుంటే నాకు వద్దు బాబు అన్నాను. ఇంకిద్దరు ముగ్గురిని కూడా ఇష్టపడ్డాను, వాళ్ళని కూడా వద్దని చెప్పాను. వివాహం చేసుకో అన్నారు, వద్దన్నాను. వద్దు, నాకు అసలు ఏమీ లేదు, ఏమీ లేదు నాకు వద్దని చెప్పేసి అక్కడ నాకు మా మావయ్యకి గొడవలైంది. ఎందుకనంటే నేను దేవునికి చాలా దూరంగా ఉంటున్నాను, దేవుని ఆత్మతో నింపబడ్డాను. అయితే ఇప్పుడు మళ్ళీ తాగడం, మళ్ళీ అలవాట్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. దేవుని ఆత్మను పొందుకున్నాక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ, దేవునికి దూరం అయ్యాను కదా. నేను ఒక మాట చెప్తాను, దేవుని ఆత్మతో నింపబడితే, బాప్తిసం పొందితే, దేవునిలో నిలబడితే కరెక్ట్గా ఉండండి. అనవసరమైన వాటికి చోటు ఇవ్వద్దు. అనవసరమైన వాటికి చోటు ఇస్తే నష్టపోవాల్సి వస్తుంది.
దేవునిలో మీరు దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో నిలబడిన తర్వాత దేవునిలో ఉండండి. దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి. దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని సన్నిధికి దూరం అయ్యారా? ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా పడిపోతారు. దేవుని గాయాలు మరలా రేపుతారు, సందేహం లేదు అందులో. కాబట్టి దేవుని మాటకు లోబడే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళ మీద దేవుని ముఖకాంతి ప్రకాశింపబడింది. నేను ఈ బాప్తిసం తీసుకొని ఈ అనుభవాలు ఉండి మళ్ళీ లోకంలోకి వెళ్తే దేవుని సన్నిధికి దూరం అయితేనే మనం పడిపోతామండి. దేవుని సన్నిధికి దూరం కాకుండా, ఆత్మీయులకు దూరం కాకుండా, సేవకులకు దూరం కాకుండా దేవుని సన్నిధిలో కాచుకొని మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఎన్నటికీ త్రొట్టిల్లో నిలబడతాం. దేవుడు చెప్పాడు, బాప్తిసం పొందు, నేను అద్భుతం చేస్తానన్నాడు. నిజంగానే బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన రెండో రోజు నేను అడిగాను, ప్రభా మా మామగారు మరణ పడకల మీద ఉందయ్యా. పూజారి వచ్చి చెప్పాడు, చచ్చిపోతారు మీరు, సంవత్సరం అవుతుంది ఇప్పుడు. మా మామ చనిపోయి సంవత్సరం అవుతుంది, చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ప్రభు అన్నాడు బాప్తిసం పొందన్నాడు. నేను ఎప్పుడైతే బాప్తిసం పొందానో మరి సంవత్సరం అవుతుంది కదా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఏంటి ప్రభు సంగతి ఏంటంటే, నమ్మన్న ప్రభు బాప్తిసం పొందన్నాడు. నేను అడిగాను, ప్రభు అన్నాడు ఒక దర్శన రీతిలో నాకు క్లారిటీ చెప్పారు. ఆ భావన గురించి ఎప్పుడైతే మనం ఏలియా దగ్గర చూస్తాం కదా, కట్టెలు మాంసము నీళ్లు పోస్తారు కదా, ప్రభు చెప్పాడు, కట్టెలు నీ పితరుల పాపం, మాంసం నీ తల్లిదండ్రుల పాపం, నీళ్లు నీ పాపం, తరతరాల నుంచి వస్తున్న పాపం. ఇవన్నీ కూడా నీవు నన్ను పూర్తిగా నమ్ముకున్నావు, నన్ను నీవు నా స్వాధీనంలోకి వచ్చేసావు కాబట్టి, నా కోసం నిలబడ్డావు కాబట్టి, ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని సమస్త పాపాలన్నిటిని శుద్ధీకరించాడు. నేను శుద్ధి చేశాను. ఇక నీవు నాకు సొంతం, నువ్వు నా సొత్తు, ఇక ఏ శాపం వెలువడి చేయదో పో అని చెప్పేసాను. మీరు ఏదైతే బాప్టిజం తీసుకున్నారో, రక్షణ పొందారో, ఆ రోజు నుంచి మీ మీద ఉన్న శాపం తొలగిపోయింది. ఇక ఇంటి మనుషుల మీద ఉన్న శాపం అంతా తొలగిపోయింది. ఎప్పుడైతే శాపం తొలగిపోయిందో మీరు నమ్మండి, తెల్లారే మా మామగారు లేచి కూర్చొని పని చేస్తుందండి. లేచి కూర్చుంది. గుర్తుపెట్టుకోండి, పూజారి వచ్చేసి రూపాయి బెల్లం ఎగరేసి చచ్చిపోతారన్నాడు. దొరికితే బాగుండు. మళ్ళీ ఒకసారి పూజారి కొట్టడానికి కాదండి, అడగడానికి, తప్పుగా అనుకునేవాళ్ళు. అడిగి చచ్చిపోతామని చెప్పావుగా, జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు, పూజారి చచ్చిపోతాడు, ఇక మీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారని చెప్పాడు, మొత్తం చనిపోతారని చెప్పాడు. ఒక్క రూపాయి బెల్ల ఎగరేసి మొత్తం చచ్చిపోతారు బొరుసు పడితే అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారికి రూపాయి బెల్ల ఎగరేయాల్సిన అవసరం లేదు. యేసు రక్తం ద్వారా ప్రతి శాపాన్ని కాల్చేశాడు దేవుడు, శుద్ధి చేశాడు. జీవితంలో ఎలాంటి మరణాలు లేకుండా, కుటుంబంలో ఎలాంటి మరణాలు లేకుండా నా ప్రభు ప్రతి ఒక్కరిని శుద్ధి చేసి మరణాల నుంచి దూరం చేశాడు, జీవాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మా కుటుంబం చచ్చిన ఎముకలాగా ఉంది, జీవం లేని ఎముకలాగా ఉంది, శాపాలతో కొట్టుమిట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పరిశుద్ధాత్మ అగ్ని చచ్చిన పరిస్థితుల్లో, చచ్చిన ఎముకలు, ఎండిన ఎముకలాంటి మా జీవితాలకి, మా కుటుంబానికి పరిశుద్ధాత్ముడు జీవం పోసాడు, జీవం పోసాడు. ఈరోజు మీకు చెప్తున్నా, ఏదైనా శాపంలో, ఏదైనా పాపంలో, లోకంలో ఇబ్బందుల మధ్య నలిగిపోతూ ఉంటే ఒక్క మాట బాగా నమ్మండి, జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు చచ్చిన పరిస్థితిలో ఉన్న శవాలతో మాట్లాడి తిరిగి లేపగలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట, చచ్చిన స్థితిలో నిన్ను పైకి లేవనెత్తగలడు, నీ పరిస్థితులను మార్చగలడు, నీ జీవితాన్ని గొప్ప చేయగలడు. అది కూడా జీవం కలిగిన దేవుడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. మా మామను పైకి లేవనెత్తాడు. ఇప్పుడు జాబ్స్ చేయాలని, హైదరాబాద్లో, విజయవాడలో ఆర్మీ అని, ఇవన్నీ జాబ్స్ అని వస్తే నేను వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. ఆర్మీ కూడా వెళ్ళారనా? అంటే వెళ్ళడం కాదు, జాబ్కి వెళ్దామని ప్రిపేర్ అంతా అయిపోయాను. ఎంతకంటే పెద్ద పెద్ద హైట్, ఇంచుమించు 6 లేకపోతే 6 అడుగులు 5.5, 5 అడుగులు 5.5, 6 అడుగులు హైట్ దూకేవాడిని. అన్నీ ప్రిపేర్ అయిపోయాను, మొత్తం ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఇట్లా ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కంటిన్యూ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. మా మామగారు వీళ్ళందరూ, మా చుట్టాలు, మా బంధువులు, మా అత్తమ్మ, వీళ్ళందరూ ఎందుకు ఏదైనా తగలరాని చోట దెబ్బ తగిలితే ఇబ్బంది పడతావు, మనకు అవసరం అవన్నీ అనేవాళ్ళు. నేను అన్ని విషయాల్లో, రన్నింగ్ విషయంలోనే కానీ అన్నీ ప్రిపేర్ అయిపోయాను. పరిగెత్తడమే కానీ, లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నిటి ప్రిపేర్ అయిపోయాను. మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక వెళ్ళటమే ఉంది, ఇక జాబ్కి వెళ్ళటమే ఉంది. ఒక చిన్న మాట ప్రభువుని అడుగుదామని, చిన్న పాట ప్రభువుని అడుగుదాం. దేవుడు మాట్లాడాడు కదా, అడిగినమ్మట్లో మాట్లాడగా అని నేను ప్రభా ఇలా వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటి ప్రభా అంటే, ప్రభు అన్నాడు,
నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు. దేవుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది దెయ్యపు ప్రేరేపణ కాదని దేవుడి ప్రేరేపణ కాదనుకొని మరలా కొద్ది రోజులకి మళ్ళీ చేశాను. ఏంటి ప్రభు అంటే, వెళ్ళొద్దు, నువ్వు నాకు సేవ చేయాలని అన్నాడు. అయితే ఇది కూడా దేవుని ప్రేరేపణ కాదనుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడిన విషయం తెలుసండి. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, రెండోసారి మాట్లాడతాడు, మూడోసారి గ్రహించరు. పశుప్రాయులని ఏవులో ఉంటుంది కదా, క్లారిటీగా దేవుడు మాట్లాడాడండి. నేను మాట్లాడుతున్నాను నీతో అని. సరే నేను ప్రార్థన చేసుకున్నా. ఒకరోజు తెల్లవారుజామున లేచిన 5:25 అప్పుడు ప్రార్థన చేస్తున్నాను. కరెక్ట్ టైంలో కళ్ళు మూసుకుపోయి స్పష్టమైన దర్శనం. యెషయా 42 1 నుండి 7 వరకు పూర్తిగా నాకు క్లారిటీ ముందు కనపడిందండి. వెంటనే బైబిల్ తీసి చూసి చదివితే అందులో పూర్తిగా ఉంది, ఇదిగో నేను ఏర్పరచుకున్న సేవకుడు, నేను ఆదుకున్న సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు, నేను అతను ఏర్పరచుకున్న, అతను ఏదైనా ఆత్మ ఉంది అని వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడాడు సేవకు రావాలని. ఇదిగో దావీదు ఆత్మయో ఏలు ఆత్మ నీ మీద ఉంది, అది నా ఆత్మే, నీ మీద ఉంది, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను నిలబెట్టుకుంటాను అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడండి. ఆ మాట నాతో మాట్లాడిన తర్వాత ఇక నాకు వద్దు, ఏది వద్దు అని నేను నిలబడ్డాను. ప్రభు మరి ఏదైనా బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను, ఏదైనా చేస్తాను ప్రభు అంటే, మీరు నమ్మండి, స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నీకు అడివే నా పాదాలే నీకు విద్యాలయం, సేవాలయం, సేవను నా పాదాల దగ్గర చేయి. అడవిలో నీకు నేను బైబిల్ నేర్పిస్తా, నీకు నేను బైబిల్ నేర్పిస్తా. నువ్వు నిజం, ఈ విషయం చాలామంది గమనించండి. నేను అడిగాను, ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటా ప్రభు, నాకేం తెలియదు కానీ ప్రభు ఏం చేయలేదు. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయండి. ఒక 2-3 సేవకులు వచ్చేసి, పెద్ద సేవకులు వచ్చేసి, నీ పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి, నేను ఒక 50,000 కడతాను, 1,00,000 రూపాయలు కడతాను, నేను నిన్ను జాయిన్ చేస్తాను బెంగళూరులో, వెళ్తావా? ఇన్ని ఆఫర్స్ వచ్చినాయి, చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఇక్కడ విషయం ఏంటంటే, నేను దేవుడిని అడిగాను. అడవిలోకి వెళ్ళి దేవుడిని అడిగితే నాకు స్పష్టంగా కలలో దేవుడు నాతో మాట్లాడాడు. నీవు అరణ్యంలో నేర్చుకో, ఒంటరి ప్రార్థనకి వెళ్ళావు, నేను నీకు నేర్పిస్తా. ప్రభా నాకు అసలు బైబిల్ గురించి తెలియదు కదయ్యా, ఏం చెప్పాలో కూడా తెలియదయ్యా, నాకు తెలియదయ్యా, నువ్వు నా పాదాల దగ్గర నేర్చుకో, నువ్వు నిరంతర విద్యార్థిగా నా పాదాల దగ్గర ఉండాలని అన్నాడు. ప్రతిదీ మీరు ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకో, అంతే తప్ప మీకు ఏ ట్రైనింగ్ లేదు. ఏ ట్రైనింగ్ లేదు. ప్రభు నాకు ఏం తెలియదు కదా ప్రభు అని అడిగితే, నా పాదాల దగ్గర నేర్చుకో అన్నాడు. నిరంతర విద్యార్థిగా ఉండను అన్నాడు. మీరు నమ్మండి, ఈరోజు బైబిల్ క్లాసులలో ప్రతి వచనం గురించి నేను క్లారిటీ చెప్తున్నానండి. బైబిల్ క్లాస్లో కూడా మీరు చెప్తున్నాను. బైబిల్ క్లాసుల్లో ఈరోజు చాలామందికి తెలియని గొప్ప గొప్ప విషయాలు అసలు ఎందుకు పనికిరాని నాకు తెలియజేస్తాడండి. ఇంకా తెలియజేస్తున్నాను గొప్ప గొప్ప మర్మాలు, వాటి లోతైన విషయాలు నాకు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు అసలు ఏం తెలియదండి, ఏం తెలియదు. బైబిల్ కూడా దేవుడు ప్రయోజకులు మీరే ఉదాహరణ ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలో అజ్ఞానం ఎవడన్నా ఉన్నాడంటే నేనే. ఎందుకనంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకో, గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళామనుకో, నా పేరే నేను రాసుకోలేను, మర్చిపోతాను. నేను మర్చిపోయి ఎందుకు వస్తుందో తెలియదు. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? ఇంటర్మీడియట్. అంతే. చూడండి, ఏదైనా హాస్పిటల్ కాడికి వెళ్తే పేరు కూడా సరిగ్గా రాయలేను, పేరు కూడా క్లారిటీగా ఒకసారి చెప్పలేను, అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏదైనా కర్రీ అడిగారు అనుకో, 10 సార్లు ఆలోచిస్తే ఏం కర్రీ. ఇప్పుడు మిమ్మల్ని కూడా పిలవడానికి ఒక్కొక్కసారి మార్క్ పాలనడానికి ఏదో ఒక పేరు చెప్తా. అంటే నాకు అంతగా లేదు నిజంగా ఆ విధానం. నేను పూర్తిగా జ్ఞానం లేదు, ఏం తెలియదు అసలుగా. అలాంటిది బైబిల్లో ఏదైనా ప్రశ్న అడగండి, దాన్ని ఫుల్ క్లారిటీ చేసేదాకా నిద్ర కూడా పోను. బైబిల్లో ప్రశ్న అడిగితే నిద్ర కూడా పోను, అది నాకు తెలిసేంతవరకు. ఏం చేస్తానంటే, బైబిల్ చదివే ప్రతిసారి నేను చేసే పని ఏంటంటే, ఒక అధ్యాయం నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదువుతాను పెట్టుకోనండి. ఇదివరకు చదివేవాడిని, ఒక 15-20 అధ్యాయాలు చదివేవాడిని. ఎందుకు ముందు పెట్టుకుని అక్కడక్కడ చదువుకుంటూ వెళ్ళిపోవడమే కదా. నేను చదవను ఆ లెక్కన. ఇంకా ఇప్పుడు ఈ టైంలో చెప్పాలంటే ఆ లెక్క నేను చదవాలంటే రోజుకు ఒక 50 అధ్యాయాలు చదువుతాను. బైబిల్ నేను ఎదువరిలాగా నేను చదవగలిగితే కంటిన్యూ రోజుకు ఒక 50 అధ్యాయాలలాగా నేను చదవటం కంటిన్యూ చేస్తే ఇంచుమించు ఇప్పటికీ ఒక బైబిల్ 100 సార్లు చదివేసేవాడిని.
ఒక 100 సార్లు చదివేసేవాడిని. కానీ మరి నేను కేవలం కొద్దిగా బైబిల్ కొద్దిగా అంటే కొన్నిసార్లే పూర్తి చేయడానికి మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చదివే బైబిల్ విధానం ఏంటో తెలుసా, ఒక అధ్యాయమే ఇంచుమించు ఒక 2-3 గంటలు పడతా ఉంది. ఒక అధ్యాయం చదవడానికి 2-3 గంటలు పడతా ఉంది. ఒక వచనాన్ని ఇంచుమించు 7 గంటలు చదివానంటే మీరు నమ్ముతారా? మరి చదవాల్సి వస్తుంది. అక్కడి నుంచి నేను కదలలేకపోతున్నా. ఒక వచనాన్ని చదివేటప్పుడు మీరు నమ్మండి, ధ్యానించడం అంటే ఎలా, వాక్యం ధ్యానించడం ఎలా అంటే, బాగా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడే ఉండాలి, కానీ మీరు ఎక్కడైతే దేని గురించి చదువుతున్నారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళిపోవాలి. మీరు చదువుతున్నట్లు లెక్క. అలా చదివే ఉండండి. అలాగా ప్రతి వచనాన్ని చదువుతూ ఉంటే అక్కడ ఏముందో ఫుల్ క్లారిటీ ప్రతి వచనానికి ఫుల్ క్లారిటీ పరిశుద్ధాత్ముడు చేశాడు. దేవుని దగ్గర నేను నేర్చుకున్న ప్రతి పాఠమే నా ప్రసంగం. దేవుని దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్క పాఠమే ఈరోజు నన్ను బయట నిలబెడతా ఉంది దేవుని దగ్గర. అవి నా అనుభవాలు, అంతే నా అనుభవాలు. ఇలాగ దేవుని దగ్గర నేర్చుకుని దేవుడే దేనికి వద్దు నా సేవ చేయని పూర్తిగా క్లారిటీ మాట్లాడితే, పలానా చోట సేవ చేయాలంటే నేను బయట చేయలేను ప్రభా, నేను బయట చేయలేను. ఇప్పుడున్న ఆత్మీయ నాయకుల దగ్గర చేస్తానేమో కానీ బయట చేయలేను అని చెప్పాను దేవునికి. బయటికి వెళ్ళి సేవ చేయాలన్నాడు. లేదు ప్రభా అని అన్నాను. 2 సంవత్సరాలు అయిపోయిందండి. సురేష్ పాస్టర్ గారు తిరువురు వస్తే మీటింగ్ అని వెళ్తే వాక్యం ఆ రోజు నువ్వు రాజకీయ మొగటంగా ఉంటావని, తర్వాత దేవుడు మానవుడిగా వచ్చాడు, ఇప్పుడు మానవుడు దేవుని రూపంలో మార్చబడాలి, ఇది ఆయన చెప్పిన సబ్జెక్టు. అయిపోయింది. చివరిలో అందరూ ప్రార్థన చేయించుకుని నేను వెళ్ళినప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నా. ఆయన నా తల మీద కూడా చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందరికేమో 5 seconds 10 seconds చేస్తూ ఉంటే నాకు 2 minutes అయిపోయింది, 3 minutes అయిపోయింది, 4 minutes అయిపోయింది. 2-3 సార్లు కళ్ళు తెరిచి చూశాను ఏం చేస్తున్నాను. ప్రార్థనే చేస్తున్నారు ఆయన. చేస్తూ ఆమెనని చెప్పిన తర్వాత ఆయన వెళ్తున్న నన్ను పిలిచి మైక్ మాట్లాడించుకోవడానికి పుట్టింది, కుర్చీ కూర్చోబెట్టడానికి పుట్టింది. ఇదిగో నువ్వు దేవుని సేవకు పుట్టావు, పెన్ అయితే అది రాయటానికి పుట్టింది, నువ్వు సేవ కోసం పుట్టావు, వెళ్ళి సేవ చేయి అని డైరెక్ట్ మాట్లాడాడండి. నిజంగా ఆ రోజు నేను చాలా భయపడ్డాను. అంటే దేవుడు ఎలా కూడా మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడు. ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి కొద్ది రోజులకి సేవ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో మళ్ళీ కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు కాంతరావు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురువారం రోజు, అప్పుడు గురువారం నాకు చెప్పాడు, ఈ ఆదివారం మనం సేవ స్టార్ట్ చేయబోతున్నాం, భయపడమకయ్యా, దేవునికి సహాయం చేస్తాడు, సురేష్ పాస్టర్ గారు మాట్లాడారు అన్నావుగా దేవుడి ద్వారా, కాబట్టి నీకు సహాయం చేస్తాడు దేవుడు అని చెప్పాడు. అలా అనాలోచనగానే ఉన్నాను. వచ్చే ఆదివారం కల్లా కాంతరావు గారు కూడా చనిపోయారు. సేమ్ సురేష్ పాస్టర్ గారు చెప్పారు, ఈయన చెప్పారు, ఎవరి మాట సరిగ్గా వినలేదు. అయితే ఇక నాకు ధైర్యం వచ్చింది, వీళ్ళందరూ నాకు చెప్తున్నారు, దేవుని ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో చెప్తున్నారు అని చెప్పేసి నేను సేవ స్టార్ట్ చేయడం జరిగిందండి. దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం చూశాను నేను. ఇంకో గొప్ప విషయం చెప్తానండి. జీవితంలో దేవుని కోసం నిలబడతా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ చెలరేగుతూ ఉంటాయి. దేవునిలో నిలబడటం అంటేనే పెద్ద కత్తి మీద సాము. కాబట్టి మీరు ఎంత ఇబ్బంది పడినా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఒక పొద్దునైన ఆయుధంగా మార్చడానికి దేవుడు అలా నడిపిస్తాడనే విషయం మర్చిపోవద్దు. పరిస్థితులన్నీ చెలరేగినాయి. నీ సొంతోళ్ళని నేను వ్యతిరేక, నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టారు, టార్చర్ చేశారు. స్నేహితులే, దగ్గరోలే, పక్కన వాళ్ళే, కుటుంబస్తులే అవమానం చేశారు. అవమానం ఇష్టం వచ్చిన మాట్లాడారు, ఎవరికి నోటికొస్తే అంత మాట్లాడారు, నా గురించి చెడ్డగా చెప్పారు, చెడ్డగా ప్రచారం చేశారు, ఎన్నో చేశారు. అందరూ పడిపోయారు. ఏ అర్హత నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు. ఇంత చిన్న వయసులోనే మీరు యూట్యూబ్ పరిచర్య ఇంచుమించు 80,000 మంది, మీరు దేవుడు ఎలా దాని విషయంలో అయితే యూట్యూబ్ విషయంలో బ్రో రవిరాజ్ అని ఉంటుందండి యూట్యూబ్ ఛానల్, మీరు కూడా దాన్ని విజిట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వర్తమానాలు వస్తూ ఉంటాయి. ఆ యూట్యూబ్ ఛానల్లో రావడానికి మెయిన్ ఏంటంటే, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంచుమించు 84,000 మంది ఉన్నారు. ఇంతమంది సబ్స్క్రైబర్ రావడానికి మెయిన్ రీజన్ ఉదయకాలం లేచి ప్రార్థన చేసేవాడిని. ప్రభు ఇది అందరికీ చేరాలి. మెయిన్గా ఎవరైతే నీ ఉద్దేశాల్లో ఉన్నారో, వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి, వారిని బాగు చేయాలి, నువ్వు మాట్లాడాలి, డబ్బుల కోసం వాటి కోసం కాదయ్యా, నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి ప్రార్థన చేసేవాడిని. టైం ఎంతో స్పెండ్ చేసేవాడిని. అటు ప్రార్థన ఇది ఎట్లా స్పెండ్ చేసిన ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది సహోదరులు కూడా దానికి వెళ్ళటానికి కూడా సహాయం చేశారు, అంటే షేర్లు చేయటం అవి చేశారు. దేవుని మహాకృపట్టి దేవుడు దాన్ని పైకి లేవనెత్తాడు. దాని ద్వారా దేవుడు చాలా స్వార్థ, చాలామంది ఇంచుమించు 30 మెంబర్స్ చచ్చిపోయే వాళ్ళు బతికారు.
ఇందులో అధికారులు కూడా ఉన్నారు. 30 మంది చనిపోయేవాళ్ళు వాక్యం విని బతికారు. నా సాక్ష్యం విని, నా మాటలు విని దేవుడు నన్ను వాడుకొని అనేకులు బతికిచ్చాడు. కేవలం దేవునికి మహిమ మాత్రమే, కేవలం దేవుని మహిమ మాత్రమే. ఈ విషయం ఏంటంటే, నేను బాప్తిసం పొందిన తర్వాత ఒక చిన్న సిచ్యువేషన్ మీకు చెప్పాలి. ఏంటంటే, దేవుళ్ళు నిలబడకుండా చేయడానికి ఎన్నో వస్తాయి. ఇందులో మెయిన్ ఏంటంటే, యవనస్తులకైతే ఆడవాళ్ళు వస్తారు, అమ్మాయిలకైతే పురుషులు. ఈ విధంగా చెడగొట్టడానికి నీ పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి నిన్ను చెడగొట్టడానికి అపవాదిగాడు ఎంతకైనా దిగజారుతాడు. నేనైతే ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడే విషయంలో నైట్ అంతా మాట్లాడేవాడిని. నైట్ అంతా ఆ జాబ్ అక్కడ చేసేటప్పుడు పగలంతా కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడు. ఏముండదు, నువ్వు చెప్పు బాటా చెప్పేట్టుకు కొట్టుకోవడమే ఉండదు. కానీ నువ్వు చెప్పు ఏం తిన్నావు. ఇట్లల్లా పాడైపోతున్నారు చాలామంది. ఈ ఫోన్ ఎడిక్ట్లో చాలామంది చిక్కుకున్నారు. నేను చెప్పే విషయం ఏంటి తెలుసా, నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఈ జీవితం బాగుంది అనుకుంటున్నావు, నువ్వు స్టక్ అయిపోతున్నావు. ఒకవేళ దేవుని ఉద్దేశాలు ఆ అమ్మాయి లేకపోతే, ఆ అబ్బాయి లేకపోతే నీ లైఫ్ అర్థమే కదా. నీ జీవితం ఇప్పటికీ అపవాదిగాడు వాడు ఏం చేస్తున్నాడంటే ఎంగిలి ఇస్తరాకులాగా మారుస్తున్నాడు. వద్దు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఉద్దేశాలు చెడగొట్టాలని చూస్తున్నాడు. అమ్మాయి నన్ను అడిగి నేనేం కావాలా, నీ దేవుడు కావాలి. నాకు దేవుడే కావాలన్నా. దేవుడు పూర్తిగా నన్ను విడిపించాడు. దేవుడి కోసం సవాలు కలిగిన జీవితాన్ని జీవిద్దాం. అన్న, మీరు యవ్వన కాలంలోనే రక్షించబడ్డారు, యవ్వన కాలంలోనే తండ్రిని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు. ఇంత యవ్వన కాలంలో ఇంత పరిచర్య, మీ యవ్వన జీవితం పరిశుద్ధంగా కాపాడుకున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి మీ ద్వారా ఒక సందేశం అందించండి అన్న. అద్భుతమైన విషయం ఏంటంటే అండి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి అనే ఆశ పుడితేనే దేవుని సేవకు రండి. దేవుని ఉద్దేశాలు మీ మీద ఉంటేనే దేవుని సేవకు రండి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు అనేది సేవకు రావద్దు. వాళ్ళ మీద చూసి రావద్దు. దేవుడు పిలిస్తే రండి, దేవుని కోసం నిలబడండి, స్వార్థ చేయండి, తప్పేం లేదు. సేవ అనేది పర్టిక్యులర్గా దేవుని పిలుపుతో ముందుకు రండి. స్వార్థ అందరూ చేయాలి, ఖాళీగా ఉండొద్దు. ఎప్పుడు స్తుతించండి, శిలువయాగాన్ని బాగా తేలించండి. ఆలోచనలో వ్యర్థంగా వస్తున్న శిలువయాగం నుంచి బాగా తలంచండి. శిలువయాగం అన్న, పునరుద్ధానం అన్న అపవాదికి భయం. యేసు రక్తం అంటే అపవాదికి భయం. ఈ యవ్వన కాలంలో దేవుని కోసం నిలబడాలంటే, దేవుని సేవలో నిలబడాలంటే దేవునితో అధికమైన సహవాసం చేద్దాం. దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగినప్పుడు అంతరంగ పరిశుద్ధత ఉప్పొంగిద్ది. దేవుడితో అంతరంగ పరిశుద్ధత కావాలంటే వ్యక్తిగత సంబంధం దేవుడితో ఉండాలి. దేవుడితో అధికంగా గడిపేవాళ్ళు ఈ రోజుల్లో కావాలండి. ప్రపంచమంతా తలకిందులు చేసేవాళ్ళు ప్రార్థనా పరులు మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు కాదు. దేవుని కోసం నిలబడాలంటే ముందు దేవుని పాదాల దగ్గర మనం కదిలించబడాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. పిండితే ఎంత రొట్టె అన్నట్లుగా నేను చెప్తున్నాను, ఎంత ప్రభు పాదాలు పట్టుకుంటే, ఎంత గంటల దేవుడి దగ్గర కూర్చుంటే అంత దీవెన, అంత ఆశీర్వాదం, అంతగా నిలబడతాడు, అంతగా వాడుకుంటాడు. దేవుని కోసం నిలబడటం అంటే ముందు దేవుని పాదాలు పట్టుకోవడం. దేవుని పాదాలు పట్టుకున్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా నిలబడగలుగుతాడో, దాంట్లో సందేహమే లేదు. ఈరోజు దేవుని సేవలో ఈ విధంగా ముందుకెళ్ళటానికి మెయిన్ రీజన్ దేవుని పాదాలు పట్టుకోవడమే. అది పరిశుద్ధాత్ముడు మాత్రమే నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడు లేడా పొందుకోవడానికి సిద్ధపడండి. పరిశుద్ధాత్ముడు ఉంటే పాపాన్ని జయించే కృపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే లోకాన్ని జయించే కృపిస్తాడు. ప్రతి దాన్ని జయించే కృప పరిశుద్ధాత్మని ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుందాం, పరిశుద్ధాత్మతో సేవ చేద్దాం, పరిశుద్ధాత్మతో పాటుపడదాం, పరిశుద్ధాత్మని ద్వారానే మనం ముందుకెళ్దాం. ఈ సాక్ష్యం నా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ఈ యవ్వన కాలంలో ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా బతికాం, అపవాది చెప్పిన మాటలు విన్నాం. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు చెప్పే మాట విన్నాం, దేవునికి లోబడదాం, దేవుని కోసమే జీవిద్దాం. ఇప్పుడు దేవుని మాట విన్నాం. ఇప్పుడు ప్రభులోకి వచ్చా కూడా వాడి మాట ఏంటే దేవుడు బాధపడ్డా, దేవుడి మాట విందాం, దేవుని కోసం బతుకుదాం, ప్రపంచాన్ని మారుద్దాం. అది కూడా ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. ప్రార్థనా పరులు లోకాన్ని మారుస్తారు, ప్రార్థనా పరులు లోకాన్ని పరిశుద్ధంగా మార్చేస్తారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థనలో అధికంగా గడుపుతూ దేవుని కోసం నిలబడదాం, ప్రపంచాన్ని తలకిందులు చేద్దాం. రండి, దేవుని కోసం బతుకుదాం. దేవుని కృప కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని ఈ యూట్యూబ్ ఛానల్లో అందించడానికి, చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే బ్రదర్ మార్క్ పాల్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దేవుని కృప కలుగును గాక. ఆమేన్. అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. సాక్ష్యం చాలా బాగా చెప్పారు. నాకైతే చాలా ఆత్మీయంగా ఉందన్న. నన్నైతే ఎంతగానో బలపరిచింది. ఈ సాక్ష్యం విన్న మీరు మీ వంతుగా అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.